లొకేషన్ మాత్రం పైన కలిగిందిరా ఆయన మొత్తం టిప్పర్లో ఉరుకుతారు ఇట్లా చేసుకుంటారు. ఎందుకంటే బంపర్ గుద్దుకు ఎడగపోతే కూడా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మొత్తం ఘాట్ సెక్షను రోడ్లు. మేము ఇంతకుముందు పోయినాము కానీ ఇంతకుముందు పోయిన దానిలాగా లేవు రోడ్లు, మొత్తం మారిపోయినాయి, దారుణంగా అయిపోయినాయి. చూద్దాం మరి ఎట్లుందో పరిస్థితి. ఆల్రెడీ మనకు దారుణం జరిగింది ఇక్కడ, దాన్ని మర్చిపోదాం. ఇక ఇప్పుడు మనం సేమ్ ఎట్లయితే వచ్చినాం అదే జర్నీ కంటిన్యూ చేద్దాం. సరేనా యాదనా? ఓకే రైట్. బాధలన్నీ వదిలేయాలి, బాధలు ఏదున్నా వదిలేయాలి. ఇక అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి రోడ్ల మీద, కామన్ అన్నీ. మనకు మంచి జరిగింది అనుకోవాలి, ఎందుకంటే ఇంకా ఈ దీని మీద ఉన్నదంతా పోయింది, దిష్టి అంతా పోయింది. ఆ కట్టిన దాన్ని నెట్టుకొని వచ్చింది మట్టి అంతా రోడ్ మీద, చెట్లు మట్టి అంతా చూసిరుగా, బండలు ఇట్లా అన్నీ బయటకు వచ్చేసినాయి. ఇట్లానే ల్యాండ్ స్లైడ్ జరుగుతూనే ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడే ఇది కొండల మీద మొత్తం పాకురు పట్టి బండలాగా కనిపిస్తాయి, కానీ అంతా మట్టి కొండలు అవి. అందులో ల్యాండ్ స్లైడ్ జరిగింది, మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తుర్రు. ఇప్పుడు బండ్లు పోతాంది కూడా లేదా, బండలు చూసిరు కదా, డివైడర్ మీద పడ్డే బండలు వచ్చి పైనుంచి. అమ్మ తక్కువ లేదు, ఏమన్నా బండి పోయి ఉంటే ఆ నుంచి ఇప్పుడు అది పడే టైంలో ఆడ పుసుకున్న బండి సిచ్యువేషన్ ఉంటే బండి మీద పడితే ఆ బండి అలానే కూలిపోతుంది. ఇట్లాంటి డేంజరస్ ఉంటాయి అమ్మ ఈ రోడ్లు అయితే. బండి వే మందం దమ్మదమ్మ అంతా నీట్గా క్లియర్ చేసేసి బండ్లను పంపిస్తుంటారు, లేకపోతే వెనకాల ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెనకాల చూడు అప్పుడే ఎన్ని బండ్లు జామ్ అయినాయో. చూసిరు ఆడి వరకు క్లియర్ చేసారు బండి వే మందం. ఇంతసేపు ఏమో పెద్ద రోడ్డు ఉండే డివైడర్ రోడ్డు, ఇప్పుడు చిన్న రోడ్లోకి వచ్చేసినాం. పోతా ఉంటే ఇక మనకి చిన్న రోడ్డు కూడా ఉండదు, ఇక మొత్తం మట్టి రోడ్డు అయిపోతుంది అంతా. ఒకవేళ మధ్యలో ఏమన్నా అద్దాలు వేసేది ఉంటే చేంజ్ చేద్దాం. ఒక్క కాడ బెండ్ అయింది, సుత్త తీసుకొని చక్కగా చేసి వేసేస్తారు అద్దం. దీనికి ఏం ప్రాబ్లం లేదు, అద్దం వరకు వేసుకోవచ్చు. కానీ ఆ కిందిదే ఇక ఇదాన్ని వేయించుకుంది, ఎందుకంటే మరీ ఇది గుడ్డిదానిలాగా అనిపిస్తుంది. ఇదాన్ని వేయించుకుంటే కొంచెం సృష్టిలోకి ముద్దుగానే కనిపిస్తుంది, మనకు కూడా బయట వ్యూ మంచిగా కనిపిస్తుంది. నైట్ టైంలల్లో ఫోకస్ కొట్టినప్పుడు ఈ మెరుపులు అయినాయి అనుకో, గీతలల్లా సరిగ్గా కనిపించవు ఆపోజిట్ బండ్లు ఉంటాయి. ముందర పోతే షాపులు ఉంటాయి, మన బాడీ బిల్డింగ్ షాపులు, మెకానిక్ షాపులు ఉంటాయి. ఆ బాడీ బిల్డింగ్ షెడ్యూల్ కాడ చెప్పినా కానీ వాళ్ళకి అద్దాలలో టచ్లు ఉంటారు కాబట్టి వాళ్ళు తెచ్చేసేస్తారు. రన్నింగ్లో ఫుల్ కట్ చేసినట్టు అన్న పాపం బండి అటు లెఫ్ట్ పడిపోయింది మొత్తం. ఇప్పుడే అయినట్టుంది. మంట పెట్టుకుని ఓవర్ స్పీడ్ వస్తారు. ఓవర్ స్పీడ్ వచ్చి ఒక్కసారి డబ్బులు కట్ చేసేసరికి అడవాడిపోయింది బండి. టైం 7 అవుతుంది. ఈ టైంలో సింగిల్గా అయితే జర్నీ చేయద్దు. ఇక ముందుకెళ్తే 8:30 తర్వాత అయితే బండ్లన్నీ తీసుకెళ్ళి బంకులలో ఆపుకుంటారు, బయట స్టేట్ బండ్లన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లలో ఉండేటోళ్ళందరూ కూడా భక్తికి బానిస అయ్యి ఉంటారు అనమాట. వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తారు, నైట్ కార్లన్నీ తీసుకొచ్చి బండ్లకు అడ్డం పెట్టేస్తారు, అంత దౌర్జన్యం చేస్తుంటారు అనమాట. ఎందుకు వాళ్ళతో ఇబ్బంది అని చెప్పేసి నైట్ టైం జర్నీ చేయరు. ఇంకా 2-3 బండ్లు కలిసిపోతే పోవచ్చు, కానీ సింగిల్గా బండి కనపడితే వాళ్ళకి ఆ సంతోషం కావాలని కూడా వాళ్ళతో లొల్లి పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఆహ్వానం చేస్తుంటారు. టర్నింగ్స్ డేంజర్ టర్నింగ్స్ ఉంటే డౌన్ సెక్షన్ ఇది. ఇంతసేపు ఎక్కినాం కదా, ఇప్పుడు దిగాలి. లైనర్లు బాగా రాసుకొని పొగలు వెళ్తాయి. జోవాయి బంక్లో పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది, చాలా పెద్ద బంక్ అది. అంత బుక్కడంత తిని వండుకుంటే పొద్దుగాల సంగతిగా. అంత డేంజర్ ఉన్నది టర్నింగ్స్ నైట్ టైం. అసలు ఈ అద్దం బాగాలేక అసలు ఏం కనిపిస్తలేదు నాకైతే, మస్క కనిపిస్తుంది. మొత్తం ఈయన రైట్ పట్టుకొని వస్తుండగా దొరవారు. మొత్తం లోయలు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. ఏ మాత్రం మనం చీకటి కనిపించక అటు దిగినాం అనుకో అటే పోతుంది బండిగా. అన్నీ లోయలే లెఫ్ట్ సైడ్. రోడ్డు దింపినాం అనుకో కథమే. మన మంచిగా ఉంది బండి ఉరికొస్తుంది అడ్డం అని చెప్పేసి సైడ్ గుంజుదామని చెప్పేసి రోడ్డు దింపి అటు గుంజితే కథం అటే పోతుంది బండి. పెట్టొస్తున్నాడు, ప్లేసే లేదు ఇక్కడ.
అక్కడి నుంచి బండ్లన్నీ వస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బండి ట్రబుల్ ఇచ్చింది మనకు, రైట్ సైడ్ కంటైనర్ బాక్స్ బండ్లో చిన్నగా ఎత్తున్నాయి. అంట పెట్టడం అయిపోయింది. ఇక్కడ బంక్లో పెట్టేసుకుంటే ఇక చాలా సేఫ్టీ. వేరే ఇంకో బండి కూడా అగర్తల్లి బండి అక్కడ ఉంది, అయితే ఆయన కూడా బంక్లోకి వస్తా అన్నాడు. ఎడ పెట్టుకుంటాడు మన వాళ్ళు. బంక్లో ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి, ఏబీ బండ్లు. నైట్ వెళ్తున్నాం, ఇంకా నైట్ మొత్తం రెస్ట్ తీసుకున్నాం. సేమ్ మన బండి అయినట్టే అక్కడ ఒక బండి యాక్సిడెంట్ అయింది. అక్కడ అయితేనే ఉంటాయి ఇక కామన్ అయ్యి. నైట్ నుంచి కంటిన్యూగా ముసురు పడుతూనే ఉంది. మాకైతే ఏమో చలి పెడుతుంది. చెద్దర కప్పుకొని మంచిగా అనుకున్నాం. నైట్ టైము జర్నీ లేదు, ఓన్లీ డే టైం జర్నీ మాత్రమే ఉంది మనకి. ఇంకా బయలుదేరాలి ఇప్పుడు తొందరగా. డే టైం జర్నీ చేసినాం అనుకో, మళ్ళీ నైట్ టైం మళ్ళీ ఏమన్నా ప్లేస్ చూసుకొని మళ్ళీ ఆపుకోవాలి. నైట్ జర్నీ ఉండట్లేదు, ప్లేస్ అంతా కూడా ఖరాబ్ అయిపోయి, రోడ్లు ఖరాబ్ అయిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి నైట్ టైంలో అని బంద్ చేసారు. ఏదన్నా నువ్వు పోయి అంతలోపు పరోటా చెప్పు. పొద్దు నుంచి ఏం తినలేదు మేము. ఏదన్నా అంతలోపు మేము డీజిల్ కొట్టించేలోపు పరోటా తీసుకొస్తాడు. దీంట్లో ఎట్లా అంటే బండ్లు ఎక్కువ వస్తున్నాయి, పార్కింగ్ పెట్టుకుంటారు, డీజిల్ కొట్టించుకుంటలేరు అని చెప్పేసి డీజిల్ కొట్టించుకోరా అని ముందే అడుగుతారు. కొట్టించుకుంటాం అంటే ఇలా పెట్టిస్తారు, లేకపోతే పెట్టిస్తలేరు. అయితే మేము ఎట్లా మరి అంటే ఫైల్ తీసుకుంటారు అనమాట. బండిలోకి ఎంట్రీ కాగానే ఫైల్ తీసుకుంటారు. ఫైల్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మన ఫైల్ ఇప్పుడు ఆఫీస్ రూమ్లో ఉంది. డీజిల్ కొట్టించుకున్నాక మన ఫైల్ ఇస్తారు. ఇక అట్లనే అందరిది అట్లనే చేస్తారు. కంటిన్యూ వచ్చేటోళ్ళు ఇలా డీజిల్ కొట్టించుకున్న బిల్లు చూపిస్తే ఏం ఫైల్ తీసుకుంటలేరు. మనదేమో కొత్త బండి, ఇంతకుముందుకి ఇలా కొట్టించినాం కానీ పాత బండ్లు ఉన్నాయి డీజిల్ బిల్లులు. అన్లోడ్ చేసి మళ్ళీ మనం లోడ్కి వచ్చేదాకా అవుతుంది. ఇక 8,759 రూపాయలు పట్టింది. 2265 మరి 65. యాదన్నా పరోటా తెస్తాను వేయండి ఇక్కడ పక్కన దాబాల. ఒక 10 నిమిషాలు ఆగుదాం, తీసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ మనం వండుకోవాలి చేయాలంటే అవ్వదు. ఇవ్వాలి ఇక ఆ ఘాట్ రోడ్లలో జర్నీ చేయాలి. మళ్ళీ నైట్ టైం అయితే ఆపుకోవాల్సి వస్తుంది. కాబట్టి డేలో మనం వంట చేసుకుంటుంది టైం వేస్ట్ చేసినాం అనుకో, టైం అంతా అక్కడనే పోతుంది వంటకాడ. జర్నీ ఏడవుతుంది, నైట్ ఆవుడాయే, పొద్దున్న వంటాయే. ఇక పోయేదేడా జర్నీ చేసేదే. వాటిలో వాటర్ కొట్టి ఒక ప్లేట్ తీసుకో. తింటే అలా తిని కాదు మన నీ తింటే నేను జాబ్లో అయినప్పుడు తింటా, లేకపోతే నాకు టీ నడుచుకోవడం అవుతుంది. రోడ్లు వేసుకోండి. నైట్ మొత్తం జర్నీ అవుతుంది. పైసలు నైట్ జర్నీ చేయక నీళ్ళు జామ ఇస్తాడు మాకు. సారీ దేకా नहीं पूरा बारिश है रात में. పోలీస్ చెక్ పోస్ట్ ఉంది అని మర్చిపోయినాం. అంటే ఇక చూడు ఎట్లా ఉందో రాకసారి జామ లోపల బాడీ నీళ్ళన్నీ క్యాబ్ వెళ్ళేస్తున్నాయి. చెప్ప ఇది చూస్తలేను, అక్కడ బండిలో ఖరాబ్ అయినట్టుంది అనుకుంటున్నాను. పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నాడు, 100 రూపాయలు ఇచ్చిపోవాలి. ఆ బాబు అంటున్నారు. సడన్ గా బ్రేక్ కొట్టేసరికి నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి. మంచి పని అయింది మరి నీళ్ళని పోయి. మన కథ పోయినట్టే ఉంది. చెరువు కట్ట చూడు కథ ఎట్లా పోతుంది అట్లా. అది మూసే అల్లంగా వస్తుంది. ఏం చేస్తాం మరి, ఆ గాలి వచ్చేది మూసే నీళ్ళన్నీ అల్లంగా వచ్చి ఓ చెరువు అయినట్టు అయింది లోపల కూడా. ఓ నాయన నైట్ బాగా కొట్టినట్టు వర్షం వచ్చి తెల్లవారు వచ్చింది. మరి చెప్పవా తెల్లవారులు కొడితే నీకు కొట్టలేదేమో అనుకుంటున్నా. లొకేషన్ చూడు ఎట్లా ఉందో. వాయి సాను గుట్టల మధ్యంగా ఈ నీళ్ళు ఆ నీళ్ళు వచ్చి వరదలు పెట్టిపోతున్నావు. నీళ్ళని పెద్ద గుట్ట ఇది. అయితే ఆ పెద్ద గుట్ట ఎక్కి దిగడానికి మస్తు రిస్క్ అవుతుంది. ఎందుకు అంత పెద్ద గుట్ట మించి రోడ్ అని చెప్పేసి మొత్తం దోయి మధ్యలాగా దోయి రోడ్ వేసారు. గుట్ట కడుతున్నాయి, క్లాత్ లేదా బట్టలు కడుతున్నావు, ఈ బస్తలు కడుతున్నావు. ఏ పక్క పని ఎట్లా అంటే అట్లా ఉంటుంది. మన 3 దినాలే కట్టుకోవచ్చు. అయ్యా అయ్యో ఏంది అని బతుకు మకపోయింది తెచ్చాడు. మకపోయింది అది సీనియర్ సీట్ దాకా పోయింది. టైర్ కూడా మీకు చూడు, టైర్ కూడా కబ్బర్ కూడా రాళ్ళు పెట్టి టైర్ కూడా మీకు దొంగలు ఎంత. ఇక బండి యాక్సిడెంట్ అయిందంటే దాన్ని మొత్తం దోసుకోపోతారు. టైం లేదు, ఏం చేస్తున్నాం మాకు. బండి ఆపుతానికి కూడా మళ్ళీ 9-10 అయితే ఆపుతారట. అన్నాలో పోతారట 12 వరకు. ఆడికి పోవాలి 12 వరకు. మళ్ళీ తింటాను నేను, తర్వాత నీకు పెట్టినాక నేను తింటా. ఏం కాదు తిన.
ఈ రోడ్లో మనం వచ్చినంత వరకే ఏదైతే వచ్చినామో ఆ టర్నింగ్లల్లో అన్నిట్లల్లో మనం ఇప్పటి వరకు వచ్చిన టర్నింగ్లల్లో ఇదే పెద్ద టర్నింగ్. మొత్తం వంగుతుంది బండి. కొన్ని బండ్లు ఆక స్పీడ్ వెళ్ళిపోయినప్పుడు టర్నింగ్లలో రోడ్డు కూడా ఊకనే తసిపోతుంది అంతా. లెఫ్ట్ సైడ్ మొత్తం వర్షాలు వచ్చి తడిచింది కాబట్టి అంతా ఉత్తదే మట్టి కొండలే అన్నీ. కాకపోతే మన రాళ్ళలా కనిపిస్తాయి. ఆ టర్నింగ్ దిగంగానే తక్కువ లేక బండి పంచర్ అయిపోయినట్టుంది. టైర్లు లిప్తురు. ఓ లిఫ్ట్ టైర్లు లేవు దీనికి, డమ్మి టైర్లు చక్కగా లేవు. ఎట్లా పోతున్నాయి పాత బండ్లు. వాళ్ళకి యాడ్స్ ఆఫ్ చెప్పాలి. ఏ చక్కగా లేకపోయినా కానీ రోడ్లలో తిరుగుతురు అంటే. చూసిరు కదా ఇక్కడ బండి పడ్డట్టుంది. ఇంకా ఆచితూచి జాగ్రత్తగా తీసుకొని పోవాలి. మనం కంటిన్యూస్ జర్నీ చేయొచ్చు కానీ చిన్నగా వెళ్ళాలి, జాగ్రత్త పడాలి. మనం కంట్రోల్ చేసే అంత శక్తి చూసుకొని మనం కంట్రోల్ అయ్యే బండి మూమెంట్ చూసుకొని నడుపుకోవాలి. కానీ ఆగం ఎట్లా లేట్ అవుతుంది కానీ బుర్ర ఉరికి ఆగం కావద్దు. ఇదంతా దిగుడే ఇక మొత్తం ఒక బాయిలకు దిగినట్టే ఉంటుంది. బాయి చుట్టూ రోడ్ వేసి బాయిలకి ఎట్లా దింపుతారో అట్నే ఉంటుంది కథ. ఈ ఏరియాలో మనం వెళ్ళే ఏరియాలల్లో ఇది ఒకటే ఏరియాలలో కార్లు ఉంటాయి. బాగా పెద్ద ఏరియా అనమాట. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు వచ్చి సరుకులు అవి ఇవి కొనుక్కోబోతుంటారు. మన ఊళ్ళల్లో ఆటోలు ఎట్లుంటాయో ఇక్కడ సైడ్ కార్లు అట్లుంటాయి అనమాట. ఈ ఏరియాలోనే ఫుల్ కార్లు ఉంటాయి. చూస్తారు రోడ్ల మీద ఎట్లున్నాయో కందిరీగలు ఉన్నట్టే మొత్తం ఈగలు వాళ్ళట్టే. అటు నుంచి వచ్చే బండ్లకి ఇటు నుంచి పోయే బండ్లకి రెండింటికి ప్లేస్ సరిపోక ఈ ఆగాల్సి వస్తున్నాయి బండ్లు. ఆ కారు లేకపోతే అది వెళ్ళిపోయేది దమ్మదమ్మ. ఒక్క కాడనే ఉంటాయి కార్లు. ఇక ముందర ఎక్కడే ఉండవు ఊర్లలో ఎక్కువ. పోతా చూడరా ఇరకడం దగ్గర కార్లు పెడతారు. మళ్ళీ రాసుకొని పోయింది అనుకో పెద్ద కథ. లొల్లి పంచాది. అక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి కదా, ఆ బండ్లు వచ్చేటప్పుడు అక్కడ ప్లేసే లేదు. రైట్ సైడ్ ఇక్కడ కూడా రోడ్ అంతా కొట్టుకుపోయింది. ఓన్లీ సింగిల్ వే మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ ఆపేసిన బండ్లు. అక్కడ బండ్లు ఎప్పుడైతే రావో అప్పుడే ఈ బండ్లు వెళ్ళాలన్నమాట. అట్లనే ఇక మొత్తం అంతా కూడా రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయి కూలిపోయి ఓన్లీ సింగిల్ వేనే అట్లా జామ్ అయిపోతుంది. 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. అటు నుంచి 10 బండ్లు పంపించడం, ఇటు నుంచి 10 బండ్లు పంపించడం, అటు నుంచి 10 బండ్లు పంపించడం, ఇటు నుంచి 10 బండ్లు పంపించడం. ఎట్లా కొట్టుకోవచ్చు చూడరే ఈ రోడ్డు. చూస్తారు కదా లెఫ్ట్ సైడ్లో చూడుర్రి రోడ్ అంతా కొట్టుకుపోయి కొండ మొత్తం కూలిపోయింది. వాటికి మళ్ళీ రాళ్ళు పెట్టి కట్టి మొత్తం ఐరన్ జాలి వేస్తారు. ఐరన్ జాలి వేసి రాళ్ళు బయటికి రాకుండా ఎంత ఫోర్స్ వచ్చినా కానీ ఆ ఐరన్ తీగా రాళ్ళు ఆపేలాగా చేస్తారు. ఇంత ఘోరంగానే ఎవరా గుంతలు వామ్మ ఏంద్ర ఇది వర్షాలు పడి మొత్తం రోడ్డు డాములు కూడా కట్ చేసి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగింది మొత్తం కూలిపోయింది. మొత్తం రోడ్డు జరిగిపోయింది. యాక్సిడెంట్ కూడా అయినట్టు. లాంగ్సిలాంగ్ అయితే వచ్చేసినాం. లంస్నాంగ్ అంటారు అందరు, లాంగ్సిలాంగ్ అంటారు. ఇక్కడికి వచ్చేసినాం. మన క్లింకర్ లోడ్ అయ్యే దాటేసి ఆ గడ్డ ఎక్కేసి ముందుకు వచ్చినాం. రోడ్డు చూస్తారు కదా మొత్తం మంచు పేరుకొని పోయింది. లెఫ్ట్ సైడ్లో మొత్తం వాటర్ అన్ని నిండిపోయినాయి. వర్షాలు వచ్చి అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం చెరువులాగా అయిపోయింది. అంతా బండ్లు పెట్టుకునే ప్లేస్ ఉండే అంతా మొత్తం చెరువులాగా అయిపోయింది. ఇక్కడ ఈ రోడ్డు అయితే మంచిగా ఉండే. మన వచ్చినప్పుడు కూడా వర్షాలు బాగా వచ్చి కొట్టుకుపోయింది. అంతా ఏం లేకుండా కొట్టుకుపోయింది. బంక్లో పోతుండా వెళ్ళబోతుండు, రోడ్డు మీద పోతున్నా బంక్లోకి వెళ్ళిపోతుండు. అది కనపడుతూనే లేదు రోడ్డు. అది అటే రోడ్డు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. క్లాతి అర్థం దూరుతాం ఇంత ఘోరంగా అయింది చూస్తురుగా రోడ్డు. మంచిగా రోడ్డే ఇట్లా అయింది కొట్టుకుపోయి. అంటే ఇంకా అక్కడ బాలేని రోడ్లు ఎంతగానో ఘోరంగా అయినాయో. ఎడగపోతో కూడా అర్థమవుతుంది.
గుంతలలో వాటర్ ఉండి ఆ గుంత ఎంత పెద్దగా ఉంది అనేది కూడా అర్థమవుతుంది. అలా దింపాలా వద్దా అని చెప్పేసి ఏం తెలుస్తలేదు. బండ్లు బయటికి వెళ్ళాక రాళ్ళు వేసి టైర్లు తిరిగితే ఏకదమ్ నెక్కిచ్చేసేయాలి. పుసుకుని ఆ గుంతలను లాపితే టైర్లు తిరిగి రావు ఇక బయటికి. రాళ్ళు వేసి జాకీలు పెట్టి వేరే బండితో గుంజిపించి పెద్ద పెద్ద రిస్కులు చేసుకోవాల్సి వస్తుంది. మంచుకి రోడ్లే కనిపిస్తలేవు అసలు. ఇంత ఘోరంగా వర్షం పడుతుంది, మంచు వస్తుంది. పోతా అంటే ఎక్కువ అవుతుంది అని చెప్పినా కదా, ఇంకెక్కువ అయితేనే ఉంది. అవతలంగా వచ్చేటోళ్ళు చక్కగా రారు, మనమే జాగ్రత్త పోవాలి. ఈయనే కనపడుతుంది, ఆ దూరంలో అయితే కనిపిస్తలేదు. రోడ్డు చక్కగా ఉందా మరి మలుపు ఉందా అనేది కూడా తెలుస్తలేదు. ముందే టర్నింగ్స్ ఎక్కువ. ఇక్కడ టోల్గేట్ వచ్చింది. టోల్గేట్ ఇదేం పనిచేయదు. టోల్గేట్ అని ఉంది కదా 1 కిలోమీటర్ బోర్డు, ఇక్కడ టోల్గేట్ ఉంటుంది కానీ అది టోల్గేట్ పనిచేయదు, డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉండాలి. చూసారు కదా, ఈ నుంచి చూస్తే టోల్గేట్ లేనట్టే కనిపిస్తుంది. ఇంకా దూరం నుంచి వచ్చేటప్పుడు అయితే అసలు టోల్గేట్లో ఉందా లేదా అనేది కూడా అర్థం కాదు. దగ్గర పోతే అర్థమవుతుంది. తెలియక ఆ స్పీడ్లో ఉరుకొచ్చి ఏం చేస్తారు, రోడ్డు ఉంది అనుకొని చక్కగా పోతే ఆ డివైడర్లకే గుద్దుకుంటారు టోల్గేట్లకి. ఇంకా చిన్నగా పోతున్నాను ఆయన 20-25 స్పీడ్లా. టైం పోతే పోయింది. అవసరమైతే వేబిల్ డేట్ పెంచుకుంటాం కానీ రిస్క్ తీసుకోలేము మనం. చెప్పినా కదా ఇందాక, ఒక అన్న వాళ్ళు మాతో పాటే అక్కడ బంక్లో ఆపుకురు అని చెప్పేసి నైట్ పోయి ఆగిరు. పాపం ఆ బండి అంతా హీట్ అయిందే పాపం. ఏంటి సంగతి అనయ్య? ఆగు, హీట్ అయింది, మాది కూడా ఆపుతాం. చాయ్ తాగుదాంపా. బయలుదేరినాం ఇక ఛాయ్ తాగేసి. ఆ బండి వస్తుంది చూడరి, ఆడ రోడ్డు లేకుండా మొత్తం పోయింది, మట్టి మొత్తం నింపి ఒక బండి వచ్చే మందం చేసిర్రు. బాగా వచ్చినా కానీ కొట్టుకోపోకుండా మంచి ఇంతెత్తు పోసిర్రు. ఇట్లాంటి వాటి వల్ల బండ్లు ఒక ఎక్కువ వచ్చినాయి అనుకో, ఆపి 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 పెద్ద జామ్ అయిపోతుంది వెనకాల. ఇట్లనే జామ్ అయిపోయి 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. చిన్న చిన్న వాటికే 2-3 బండ్లు ఆగాల్సి వస్తుంది. అంటే పెద్ద పెద్దవి ఉంటాయి ఇంకా ఘోరంగా. చూడు ఎంత పెద్ద కాలువ వీరు. ముందు వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఉండే, ఇక్కడ ఆ బ్రిడ్జే కూలిపోయింది మొత్తం. ఏడుకాడికి రోడ్డు ఏడుకాడికి కొట్టుకొని బ్రిడ్జ్ కూలిపోయి ఏమి లేకుండా అయింది. అబ్బా బంపర్ గుద్దుకుంటుంది కింద, ఖటాన్ సౌండ్ వస్తుంది బంపర్. ఓ ఆయన గీదానికే బంపర్ గుద్దుకుంటుంది. ఆ ముందర పోతే ఉంటుంది, ఆ బంపర్ ఊసిపోతుంది అనే నాకైతే డౌట్. దీని బంపర్ మస్తు కిందికి ఉంది. కట్టాలి దీనికి 3 ప్లేట్లు ఇచ్చిర్రు, పైన ఒకటి కింద ఒకటి మధ్యలో ఒకటి. ఇంతకుముందు బండికో మంచిగా పెద్దగా ఉండే, మంచిగా ఉండే కట్టాలు. 3 కట్టాలు ఇచ్చేసరికి బండి దానికి అదో ఇంత హైట్ ఉంటే ఇది ఇంత డౌన్ ఉంది. పాత బండి ఇంత హైట్ ఉంటే ఇంత డౌన్ ఉంది. అంత డౌన్ ఉండేసరికి ఊకనే గింతంత గుంతలు వచ్చినా గింతంత ఏమన్నా డౌన్లో వచ్చినా కానీ కింద రాళ్ళు ఉన్నాయి అనుకోకనే అలుగుతున్నాయి రాళ్ళకి. అంటే మన గోవాటి నుంచి అగర్తల పోయేసరికి 50,000 ఖర్చు వస్తుంది. డీజిల్, పోలీసుల ఖర్చు, ఆర్టీఓల ఖర్చు, ఇవి బార్డర్లు, కాంటల కాడ వాటి ఖర్చు 50,000 వస్తుంది. జామ్ ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ నుంచి ఇక మనకి 60 కిలోమీటర్ల వరకు బీఆర్ హోటల్ పోయిన దాకా జామే ఉంటుంది. ఆ బీఆర్ హోటల్ పోతే మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా అమ్మయ్య అయిపోయిందిరా నాయన అని అనుకోవచ్చు. బండి చూసిరు కదా, టిప్పర్లో ఉరుకుతారు, ఇట్లా చేసుకుంటారు. ఎందుకని అంత బాధ? అలా పోయి ఇరికింది. ఓవర్టేక్ చేసుకుంటే స్పీడ్ ఉరికినట్టుండి అలా పడ్డది. 3 క్రేన్లు వచ్చినాయి. ఆ 3 క్రేన్లు పెట్టి ఇప్పుడు తీసేటప్పుడు ఫుల్ జామ్ అయిపోతుంది. ఇగో ఇదే జామ్ అంటే. జామ్ అంటే ఏదో మనకి ట్రాఫిక్ సిగ్నల్ వచ్చి ఆపి జామ్ చేయరు. ఇక్కడ 10 మందిని పంపించాడు, 10 మందిని పంపించి ఇట్లాంటివి జరిగి రోడ్లు ఖరాబ్ అయిపోయి టర్నింగ్లల్లో ఒక్కటే బండి పోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు జామ్ అవుతుంది. అంతేగాని కావాలని టోల్గేట్లు పెట్టి ఏమి నో ఎంట్రీ లాగా ఆపి జామ్ చేయరు. మన జాగ్రత్త కోసమే ఒక బండి పోయే ప్లేస్లల్లో వెనకాల బండ్లన్నీ ఆగుతాయి. ఈ లైన్లో పోయిన బండ్లన్నీ పోయినంతసేపు అవి ఆపాలి. అట్లా కొన్ని 100 బండ్లు ఉంటాయి కాబట్టి లైన్లో 10 పోయేసరికి 2 రోజులు టైం పడుతుంది ఆ 100 బండ్లు క్లియర్ అయ్యేసరికి. ఎన్ని బండ్లు జామ్ అయినాయో చూడుర్రి. ఈ నుంచి ఇటు వరకు దగ్గర ఇప్పుడు ఒక 50-60 బండ్లు దాటేసినాం. కౌంట్ చేయి ఏదన్నా. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. వీటి వరకు 59 బండ్లు. అంటే ఇది ఏంటంటే ఇది వేరే జామ్. వీటి వరకు వదిలేరు ఇక కథం. మళ్ళీ ముందర వేరేది ఉంటుంది అనమాట. కొండల మీద నుంచి నీళ్ళు వచ్చి ఆ బ్రిడ్జి కింద నుంచి పోతున్నాయి. ఆ బ్రిడ్జి కింద నుంచి పోతున్నాయి కానీ ఆ బ్రిడ్జి మీద మాత్రం గుంట చాలా పెద్దగా ఉంది. ఆ బండ్లు ఎట్టబోతున్నాయో. ఓ నాయన, ఓ దేవుడా, ఓ నాయన.
ఈ డీసీఎం అయినా పోతలేడుగా, నాకు ఇదే భయం అవుతుంది ఎప్పుడు వెనకకు వస్తాడు అని. డీసీఎం అయినా అసలు మస్తు స్లో వెళ్తుండో ఒకసారి వెనకకు వచ్చేస్తుందేమో అని చెప్పేసి భయం అవుతుంది. చూడు గుంత చూడు, ఓ అయిపోయింది అలానే ఎక్కింది. పోతారా అలా చూసిరుగా డీసీఎం హ్యాండ్ బ్రేక్ వేసిండు. ఒక్కసారి ఎక్కియాలి బండిని, హ్యాండ్ బ్రేక్ వేసి గట్టిగా రేజ్ చేసి ఎక్కించిండు. కూరనైనా నువ్వు ఆయన అనుకో మాది ఇరుతుంది మళ్ళా. అట్లా ఎక్కియాలి కానీ గుంతలనే ఆపిండు మొత్తం పోయి. ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంది గుంత. ఒక్క సైడ్ దింపినాం అనుకో మన బంపర్ గుద్దుకుంటుందని సగం సగం దింపుతున్నాం. మొత్తం ఫుల్ మధ్యలో దింపొద్దు. మధ్యలో దింపితే ఏమైందంటే 2 టైర్లు లోపల పోయినప్పుడు బంపర్ ముందర గుద్దుకుంటుంది. అదే ఒక సైడ్ దింపితే ఏమైందంటే ఇట్లా క్రాస్లో పోతుంది కాబట్టి ఏం గుద్దుకోదు బంపరు. ఇట్లా చూస్తే ఘాట్ రోడ్లలో ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంత డేంజర్ ఉందంటే రోడ్లన్నీ అసలు ఇరకడం బండ్లన్నీ జామ్ అయిపోయి ఖరాబ్ అయిపోయి పూరా జామ్ है आगे. బండ్లు రాసుకపోయేది తెలియదు, గుద్దుకపోయేది తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ మన రైట్ సైడ్ పోతుంది ఆయన, మన లైన్లో మనమే ఉండాలి. చూర్రా ఏం లోడ్ ఉందిరా నాయన, ఇలా మీద పడగాలి. ఎట్లా ఉరుగుతుంది చూడే, ఇగో మొత్తం ఇటు ఉరిగింది దగ్గర నుంచి గింతే. ఇగో మొత్తం అద్దాన్ని తలుపుకొని పోతుంది. అమ్మ కలిగిందిరా. ముందర చూడుర్రి బండి ట్రబుల్ ఇచ్చింది రైట్ సైడ్ది. ఆ రైట్ సైడ్ బండి ట్రబుల్ ఇవ్వడం వల్ల ఇదంతా జాము. ఇట్లా పోతున్నాయి చూడుర్రి ఆ టర్నింగ్లో ఘోరంగా ఉంది. రోడ్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం రైట్ పట్టుకొని లెఫ్ట్ తీసుకోవాలి నాయన. మొత్తం లెఫ్ట్ కుంటే లెఫ్ట్కే పోతుంది బండి. ఆడ టర్నింగ్ కూడా చూడే బ్రిడ్జి కాడ ఎంత ఘోరంగా ఉందో. ఆడ బండి కూడా ఎట్లా పెట్టిండు చూడు, ముందరికి వస్తుండే ఇంకా. అజ్జానారా లెఫ్ట్ సైడ్ చూడరే అటు పోనేనా బైక్ అయినా పోతలేడుగా. ఇంత ఘోరంగానే ఎంత రోడ్లు అయితే అసలు బాధ అవుతుంది నాకు. బండి బంపర్ తలుగుతట్టే ఉంది పోయా. వరద బాగా రావడం వల్ల నీరు మొత్తం కోసేసింది, రోడ్ని కోసేసి రాళ్ళు రప్పలు తేలిపోయినాయి మొత్తం. ఆ కంకర రాళ్ళన్నీ చక్కదనంగా ఉండి ఇంతకుముందు రోడ్డు ఘోరంగా అయిపోయింది. రైట్ సైడ్లో ఈ రోడ్ డీసెంట్ ట్రబుల్ ఇచ్చింది. కరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక 40 నుంచి 50 బండ్ల వరకు ట్రబుల్ ఇచ్చిన బండ్లే ఉంటాయి మొత్తం.
దగ్గర మనం ఇక్కడిక్కడనే ఒక 10 బండ్ల దాకా చూసినాం ఇప్పుడు ట్రబుల్ ఇచ్చినాయి. ఇక మొత్తం వైర్లే తేలినాయి బ్రిడ్జిది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఈ బ్రిడ్జ్ అయితే. మొత్తం సీకులు తేలి పొక్కలు పడ్డాయి. గట్టి బలమైన బండి వచ్చింది అనుకో, అది ఎప్పుడు పోయేది తెలియదు బ్రిడ్జి. ఇంకో బండి ట్రబుల్ ఇచ్చింది, నాగాలాండ్ బండి. దాని వెనకాల 2 బండ్లు వచ్చినాయి. ఆ బండ్లు వెళ్ళినాక మనం వెళ్దాం. మనం పోయి అల్లు ఇరికిచ్చినాం అనుకో, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకటే బండిగా ఒక్క బండి రాని. గుద్దిందారు బంపర్ గుద్దుకుంది బంపర్. చెప్పినా గుద్దుకుంటుంది. ఇక ముందల్ది బెండ్ అవుతుంది. మనం రిటర్న్ వచ్చేసరికి బంపర్ చూడు మొత్తం ఊసిపోతుంది. ఇంకా ముందర ఇంకా డేంజర్గా ఉంటాయి. ఇక ఆడ ఎట్ అవుతుంది ఏమో. ఇక్కడ చూస్తారు కదా వాటర్ ఎట్లా వస్తున్నాయో కాలువల, పెద్ద కాలువ. ఇట్లనే మనం కిందికి పోతా ఉంటే ఇక కాలువ పెద్దగా అవుతుంది. వాటర్ నిండిపోయినాయి అంట. మొత్తం రోడ్డు ఎంత అయితే హైట్ వచ్చిందో అంత హైట్ దాకా బ్రిడ్జిల దాకా వాటర్ వచ్చేసినాయి అంట. ఇందులో అయితే పెద్ద క్రేన్ తీసుకుపోతుంది ట్రైలర్. అది ఇరికిందా మరి లేకపోతే ఆగిందా? పోనీ అసలైన ఊరికి వచ్చేసాం. ఇదే సోనాపూర్. సోనాపూర్ అంటే ఘాట్ రోడ్లు, టర్నింగ్స్, గుంతలు, ఆగమాగం, గందరగోళం. సోనాపూర్ అంటే తడ. రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి అదే టాక్. అక్కడ పైన చూసుకున్న మబ్బులు కొంచెం బాగుంటుంది. సోనాపూర్ అందమైన లొకేషన్. లొకేషన్ మాత్రం పైన బాహుబలి సినిమాలో